ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలి, ఎవరి కాలర్ పట్టుకోవాలి, ఎవరి మెడ పట్టుకోవాలి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా సుదీర్ఘంగా మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలని, మీరు బుకాయించే బుకాయింపులని వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా చెబితే ఒక్కడ సమాధానం చెప్పడు. ఊరిని చెలరమరలుగా మాట్లాడే ప్రయత్నం, ఆయన మంత్రులు నాయకులు కారు కోతలు గుయ్యటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల నేను మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు 10 నుంచి 11 సార్లు మీడియా ముందుకొచ్చి మీడియా ముఖంగా ప్రజలకి తెలియచేసేటటువంటి విషయాలను తెలియచేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. ఒక్కరోజు ఒక్క ప్రయత్నం కూడా, ఒక్క ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం. ఎంత అన్యాయం అండి! ఏం చెప్తారండి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడంటున్నారు. చివరకు చూస్తే మళ్ళీ ఆయనే 6 లక్షల కోట్లని బడ్జెట్లో పెట్టాడు. చెప్పే ప్రచారం వేరు, ప్రాక్టికాలిటీ వేరుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియాలో కూడా అడిగారు, దానికి సమాధానం అయితే చెప్పలేదు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది, ఇది ఫ్యాక్ట్. టోటల్గా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 8 మాసాల్లో తగ్గిపోయింది. తగ్గిపోతే జిఎస్టిపి పెరిగిందని చూపిస్తాడు. అదేంటో ఇది అశాస్త్రీయంగా జిఎస్డిపి పెరిగిందంట, ప్రభుత్వ ఆదాయం టఫామని తగ్గిపోయింది, జిఎస్డిపినేమో పెరిగిందని చూపిస్తాడు. ఎట్లా పెరిగిద్దా చెప్పబోయే దానికి సమాధానం చెప్పరు. కారు కూతలు కూసి మైకి ముందుకు వచ్చి కారు కూతలు కూసేటప్పుడు కార్యక్రమం రాసే పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి, అది ఇది ఏదో ఎల్లో మీడియా రాసేస్తున్నారు కదా అని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, బేసిక్గా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా కూటమి ప్రభుత్వ పెద్దలు, మైకు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పలేక కారు కూత కూస్తున్నటువంటి వ్యక్తులు, నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మంత్రులు అడుగుతా ఉన్నా, ఏమండి మా హయాంలో 2.73 లక్షలు 2,73,00,000 జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి బటన్ నొక్కి డైరెక్ట్గా వారి అకౌంట్లోకి వేశాం. దెర్ ఇస్ నో ఫిల్ఫరేజ్, ఎక్కడా కూడా అవినీతి లేదు, పైసా అడిగే ప్రశ్న లేదు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేశాం. అయ్యా మీరు వచ్చారు కదా, చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 1.45 లక్షలు కోట్లు అప్పు చేశారు. ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. చేసి ఏం చేసామా? బటన్ నొక్కామా? బటన్ నొక్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశామా? ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు చూసారా? సంపద సృష్టిస్తా. బటన్ నొక్కడం ఏంటి? ముసలమ్మ నొక్కింది బటన్కి ముందు పెడితే అన్నాడు. నొక్కు, ముసలోడివే కదా నువ్వు కూడా నొక్కు, బటన్ నొక్కలేవు. పోనీ నువ్వు ముసలోడు అయిపోయావు అనుకో, మీ కుమార్ చేత నొక్కిచ్చు.